హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిట్టల లక్ష్మి 5248. సో అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కుకింగ్ బ్లాగ్ అన్నమాట. సో కుకింగ్ ఆల్ మిక్స్ అన్నమాట. ఇంకా మన ఛానల్లో ఆల్ మిక్స్ అన్నీ ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. సో ఇవి మా శ్రీవారు తెచ్చిన కూరగాయలు అన్నమాట. కూరగాయలు అంటే ఎప్పుడో ఒకసారి తెస్తారు. తెచ్చి ఎంత అంటారంటే, చూసినావా నేను ఇన్ని తెచ్చినా, అట్లా తెచ్చినా, ఇట్లా తెచ్చినా అని అన్నారు. సో దొండకాయ చూడండి ఎంత లావుది తీసుకొచ్చిండు. నేనైతే సన్నవి తెస్తా ఫస్ట్ టైం, ఇంకా ఆయన అంత లావువి తీసుకొచ్చేసిండు. సో దాంతో ఇవాళ మన కుకింగ్ రెసిపీ చేసేసాను. సో చూసేయండి, దొండకాయ పచ్చడి అయితే చేసినాను. సో టమాటాలు బుడ్డే తీసుకొచ్చినారు. నాకేమో పెద్ద పెద్ద ఇష్టం. పెద్ద పెద్దవి తీసుకొని ఒకటేస్తే సరిపోతాయి. చిన్న అంటే 3-4 కట్ చేయాల్సి వస్తుంది అట్లా అని చెప్పేసి నాకు అట్లా అలవాటు. సో సొరకాయ అయితే ఇంత పెద్దది తెచ్చినారు. చూసినావా ఎప్పుడన్నా ఇంత పెద్దది తెచ్చినావా, నువ్వు ఎప్పుడు చిన్న చిన్నవి తెస్తావు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మళ్ళీ తెచ్చిందే సంవత్సరానికి ఒకసారి, అది కూడా హెల్త్ బాగాలేదు కొంచెం తీసుకురా అంటే రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చినారు ఇవన్నీ కూరగాయలు. సో అలా ఉంటుంది మా హస్బెండ్తో అయితే. మళ్ళీ తెచ్చినాక పెద్ద ఇంకా గొప్పలు అన్నమాట, నేను తెచ్చిన అన్నట్టు. సో వచ్చేసేయండి కుకింగ్ వ్లాగ్లోకి. సో నువ్వులు అవన్నీ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే నేనైతే వేయించి పక్కకు పెట్టినాను. పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ మరీ ఇంకా తీయ ఉంటుంది అని చెప్పేసి నేను పల్లీలు వేయలేదు. దొండకాయలు అవన్నీ వాటర్లో మంచిగా నీట్గా కడిగేసి అన్నీ కట్ చేసేసుకొని మంచిగా పచ్చిమిర్చి దొండకాయ అవన్నీ ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు. సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక దొండకాయలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. సో ఫస్ట్ నేను చూపించాను కదా, నువ్వులు పచ్చిమిర్చి అవన్నీ ఇంకా మిక్సీలో వేసేసుకొని దొండకాయ చల్లారినాక మిక్సీ పట్టాలన్నమాట. సో ఇది నేను కోర్స్గా బ్లెండ్ చేశాను. సో మొత్తం స్మూత్ చేస్తే ఇంకా దొండకాయ టేస్ట్ ఉండదని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం పలుకుగానే చేశాను. సో మీకు ఎవరికైనా నచ్చకపోతే స్మూత్గానే ఇష్టం అంటే స్మూత్గా చేసేయచ్చు. నేను కోర్స్గా చేశాను అన్నమాట, అంటే కొంచెం పలుకుగా. సో ఇంకా లాస్ట్ తాలింపు వేసేయడమే. సో తాలింపు ఎలా చేశాను చూసేయండి. సో ఇంత లాంగ్ ప్రాసెస్తో మీకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఎవరైనా వంట నేర్చుకొని వాళ్ళు, కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పేసి సో వాళ్ళ కోసమని ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను అన్నమాట. సో చాలా ఈజీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. సో టైం సేవ్. మార్నింగ్ టైంలో మనకి చాలా బిజీ ఉంటుంది, పిల్లల్ని స్కూల్ రెడీ చేయడము. హౌస్ వైఫ్స్కి అయితే మెయిన్ పొద్దున్నే లేవడం, ఇంట్లో పనులు అవన్నీ, పిల్లలు రెడీ చేయడం అవన్నీ చేయడం చాలా పెద్ద టాస్క్ అన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇవాళ వచ్చేసి ఇడ్లీ అయితే చేసినాను. ఇడ్లీ చట్నీ, ఇంకా లంచ్ బాక్సెస్ అవన్నీ, ఇంకా మా బాబుని రెడీ చేయడం. బాబుని వాళ్ళ డాడీ రెడీ చేస్తారు. వంట పని నాది. పొద్దున్నే ఇద్దరం షేర్ చేసుకుంటాం అన్నమాట. బాబుని నువ్వు రెడీ చేయడం, వంట నేను చేయడము, పిక్ చేసుకోవడము, డ్రాప్ చేయడము. ఇంకా మా హస్బెండ్ వైఫ్కి ఇంకా రోజు ఇదో పని అయిపోయింది పిల్లలతోటి.
ఇంకా మన కుకింగ్లో మన లాంగ్ వీడియోస్లో ఇంకా కుకింగ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ అన్నీ వస్తాయి. సో చూసేయండి. సో టిఫిన్స్ అన్నీ రెడీ అయ్యాక మా బాబుని స్కూల్కి రెడీ చేసినాక వాళ్ళ డాడీ దింపుతా అని చెప్పేసి బయట నుంచి ఉంటే రాను అని ఏడుస్తున్నాడు. స్కూల్కి వెళ్ళాను అని చెప్పేసి మారం చేసి వాళ్ళ డాడీ దగ్గర దాచుకుంటున్నాడు. సో ఇంకా తప్పేలా లేదు అని చెప్పేసి ఇక మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు. అందరికన్నా ఫస్ట్ ఇక బాయ్ చెప్పేస్తాడు, బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని చెప్పేసి. ఇంకా మా వారు ఇంకా బండి మీద అయితే తీసుకెళ్ళి దింపేసి మళ్ళీ అయితే వచ్చారు. బాయ్ లియాన్స్, బాయ్ టాటా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా దేవుడికైతే పూజ అయితే చేస్తున్నాను. అదేంటో నాకైతే ప్రశాంతంగా పూజ చేసుకోవడం అనేది చాలా ఇష్టం అన్నమాట. సైలెన్స్గా ఉండడం, చుట్టుపక్కల అవన్నీ మనం డైరెక్ట్ దేవుడితో మాట్లాడుతున్నాము, దేవుడు పూజ చేస్తున్నాము, దేవుడి సేవలో ఉన్నాము అన్నట్టు పీస్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా కాళ్ళకైతే పసుపు అయితే పెట్టేసుకున్నాను. సో ఇది కూడా యాడ్ చేయాలని మీరు అనుకోవద్దు, మంచి విషయమే కదండి, తప్పు విషయం అయితే కాదు కదా. ప్రతి ఆడపిల్ల ప్రతి ఒక్కరు పెళ్ళైన హౌస్ వైఫ్స్ అందరు చేయాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇంట్లో పనులు అయిపోయినాయో లేదో మళ్ళీ లియాన్స్కి టైం అయితే అయిపోయింది. మళ్ళీ లియాన్స్ని అయితే పిక్ చేసుకొని వచ్చాను. ఒకటే వర్షం ఫుల్. ఇంకా లియాన్స్ని అయితే ఇంటికి తీసుకొచ్చి తినబెట్టి అయితే పడుకోబెట్టేస్తాను. సో ఇదే ఫుల్ వ్లాగ్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవరి